వాటిని పూర్తిగా విశ్వసించిన వ్యక్తులుగా మీరు చేయగలిగినవి చేయాల్సినవి మోర్ సమన్వయంతో ఇక ముందు చేయడానికి ప్రతిపక్షంలో ఇప్పుడు అవకాశం మనం అధికారంలో ఉన్నప్పుడు లేదు. ఆ రోజు అధికారంలో వచ్చినప్పుడు మోర్ పదవులు వాటిలో ఎవరు వస్తారు, వాటి ద్వారా ఏమవుతుంది, ఇవి నడిచేవి. ఈ 5 ఏళ్ళు మనకు గ్రౌండ్ క్లియర్గా ఉంది, ఏమీ లేదు, ఒక్కటే ఉంది. మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేసరికి ఈసారి ఒక క్లారిటీతో ఉండాలి. కానీ అన్నిట్లో కటింగ్ అక్రాస్ వచ్చేది మహిళలు ఉంటారు. ఏ విభాగం, ఎస్సీ తీసుకున్నా, యూత్ తీసుకున్నా, విద్యార్థులు తీసుకున్నా, ఇంకొకటి ఏదైనా అనుబంధ విభాగాల్లో ఏది తీసుకున్నా అందులో ఖచ్చితంగా మహిళలు ఉంటారు. వాళ్ళందరి రిప్రజెంటేషన్ వల్ల పార్టీలో సగం మహిళలు ఉండాలి, మహిళా నాయకులు ఉండాలి, మహిళల యాక్టివిటీ ఉండాలి, యాక్టివిటీలో అంత పార్టిసిపేషన్ ఉండాలి. అది టార్గెట్గా మనం పెట్టుకొని